అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. జీవీ రెడ్డి ఇష్యూలో చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారా? తెలుగుదేశం పార్టీ పొరపాటు చేసిందా? చంద్రబాబు నాయుడు గారు ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని పెట్టుకొని పాలన చేయబోతున్నాడా? దాదాపుగా ఈ రెండు అంశాల మీదే గత 4 రోజులుగా చంద్రబాబు నాయుడు గారి మీద దుమ్మెత్తిపోస్తున్నారు. అదేదో వైఎస్ఆర్సీపీయో లేకపోతే ఇంకో పార్టీయో విమర్శిస్తే మనం ఏం పెద్ద పట్టించుకోవాల్సిన విషయం లేదు. కానీ సొంత పార్టీ కార్యకర్తలే చంద్రబాబు నాయుడు గారిని దుర్భాషలాడుతున్నారు. గతంలో ఎప్పుడైనా సరే ఒక నాయకుడు తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిపోయినా లేదా పార్టీ నుంచి సస్పెండ్ అయినా కార్యకర్తలు పెద్దగా పట్టించుకోరండి. చంద్రబాబు నాయుడు గారి నిర్ణయమే అంతిమ నిర్ణయం. ఆయన ఏది చెప్తే అదే ఫైనల్ అని మాట్లాడిన కార్యకర్తలు ఈరోజు జీవీ రెడ్డి గారు తనకు తానుగా రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతే ఆయన ఏం తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేయలేదు, లేకపోతే ఇరుకును పెట్టలేదు, ఇబ్బంది పెట్టలేదు. ఆయనే పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఆయనకి ఇచ్చిన పదవులన్నిటికి కూడా రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోయాడు. అయితే ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి చాలా బాధాకరమైన విషయం. చాలా ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టినటువంటి అంశంగా పరిగణలోకి తీసుకొని చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద తీవ్ర పదజాలంతో తిరుగుబాటు చేస్తున్నారు. అయితే ఈ అంశాల మీద నేను గత 2 రోజుల క్రితమే వీడియో చేయలేదు. ఎందుకనంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది రాష్ట్రంలో 3 స్థానాలకి. ఇంకొకటి ఏంటంటే నాకు ఈ రాష్ట్రం పట్ల బాధ్యత ఉంది, ఈ ప్రభుత్వం పట్ల బాధ్యత ఉంది, తెలుగుదేశం పార్టీ పట్ల కూడా బాధ్యత ఉంది. నాకేదన్నా తెలిసి తెలియకో నా ఎమోషన్స్తో వీడియో చేస్తే అది పార్టీ ప్రతిష్టకి ఏదన్నా దెబ్బ తగిలితే ఇప్పుడు సహించే పరిస్థితి లేదు. కాబట్టే నేను ఈ 3-4 రోజులుగా వెయిట్ చేశాను. అన్ని ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి, లేకుండా నేనేం మాట్లాడట్లేదు. అసలుకి ఈ ఫైబర్ నెట్ విషయంలో ఏం జరిగిందో మీకు చూచాయిగా వివరించి చెప్తాను. ఒకసారి మీరు కూడా ఆలోచించండి. 2019 తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయే నాటికి ఫైబర్ నెట్లో 111 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. 2024 నాటికి తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేపట్టే నాటికి, అంటే జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోయే నాటికి 1350 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఫైబర్ నెట్ని సీజ్ చేసింది. ఫైబర్ నెట్ కార్యాలయంలో ఉండేటటువంటి ఫైల్స్ మొత్తం కూడా డిజిటలైజేషన్ చేశారు. అన్ని ఫైల్స్ని స్కాన్ చేసి భద్రపరుచుకున్నారు. ఎందుకంటే కొన్ని కార్యాలయాల్లోనే ఈ వైఎస్ఆర్సీపీ దుండగులు వెళ్ళి తగలబెడుతున్నారు కాబట్టి సేఫ్గా ఉంటాయని చెప్పి అన్ని రికార్డులని భద్రపరుచుకొని దాని మీద విచారణ చేస్తే దాదాపుగా 1250 మంది అనర్హతతో ఉద్యోగం చేస్తున్నారు అక్కడ. మరీ ఘోరమైన విషయం ఏంటంటే పాకీ పని చేసేవాళ్ళు, కుక్ చేసేవాళ్ళు, డ్రైవర్లు, వీళ్ళందరూ కూడా ఉద్యోగస్తులుగా ఆ ఫైబర్ నెట్లో నియామకం జరిగింది. ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే పాకీ పని చేసే వాళ్ళకి, ఈ కుక్కులకి ఏం పని అండి ఫైబర్ నెట్లో, వాళ్ళని కూడా నియామకం చేసేస్తున్నారు. టోటల్గా ఏంటంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆ సంస్థలో 1250 మంది అక్రమంగా నెల జీతం తీసుకుంటున్నారు. ఇది ఆనాడు ప్రభుత్వం తేల్చినటువంటి వాస్తవం. అయితే ఆ కొద్ది కాలం తర్వాత ఆ కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఆ తర్వాత నియామకం జరిగింది. జీవీ రెడ్డి గారు చైర్మన్గా నియామకం జరిగింది. అప్పటికే ప్రభుత్వం 400 మందిని తొలగించిందండి. అప్పటికే ఈ 1350 మంది ఉద్యోగస్తుల నుంచి 400 మందిని తొలగించింది. ఇక మిగతా 950 మంది ఉన్నారు. జీవీ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంకా 400 మంది ఉన్నారు అని చెప్పి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చాడు. అయితే ఈ విషయం ఆల్రెడీ ప్రభుత్వానికి తెలుసు, వీళ్ళని కూడా తొలగించాలి. కాకపోతే ఇక్కడ మీరందరూ ఒకటి ఆలోచించాలి. మూకమ్మడిగా అందరినీ సస్పెండ్ చేసి పారేస్తే వీళ్ళందరూ కూడా న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం ఉంది. ఆ తర్వాత కొత్త నియామకాలు జరగనీయకుండా వాళ్ళు స్టే తెచ్చుకునే అవకాశం ఉంది. ఒకవేళ కోర్టులో అటు ఇటు అయ్యి తీర్పు ఒక 2 ఏళ్లకో 3 ఏళ్లకో వస్తే ఈ 3 ఏళ్ల కాలానికి జీతభత్యాలు ఇవ్వమని ప్రభుత్వాన్ని ఆదేశించే అవకాశం కూడా ఉంది. ఎన్నో రకాలైనటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నాయి. ఏ అగ్రిమెంట్ మీద వాళ్ళని చేర్చుకున్నారో ఆ అగ్రిమెంటు బహిర్గతం చేసే పరిస్థితి ప్రభుత్వం దగ్గర లేదు. కాబట్టి ఇది నేను చెప్పకూడని విషయం, కానీ మీ అందరూ అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. కాబట్టి ఆ శాఖలో ఎవరైతే అక్రమంగా నియామకాలు కొనసాగుతున్నారో వాళ్ళని పిలిపించి వాళ్ళ చేతనే రాజీనామా చేయించడం అయితే జరిగింది. మొదట 400 మందిని,
తర్వాత జీవీ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రభుత్వం దగ్గర విన్నవించుకున్నాడో వాళ్ళల్లో కూడా 200 మంది చేత రాజీనామా పత్రాలు తీసుకోవడం అయితే అయ్యింది. అయితే ఇదంతా కూడా రహస్యంగా జరగాల్సినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా జీవీ రెడ్డికి తెలియని కాదు. కాకపోతే ఆయన ఆవేశం అంతే, ఇంకా మనం ఏం చెప్పలేము. ఆయన మీద ఆరోపించలేము, ఆయన్ని తప్పు పట్టలేము. మరి ఎందుకు రాజీనామా చేశాడో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ఒకవేళ జీవీ రెడ్డి గారు ప్రభుత్వం కానీ పార్టీ కానీ ఆయన పట్ల తప్పుగా వ్యవహరించుంటే ఈ 3-4 రోజుల్లో బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టేవాడు. కానీ అలాంటిది ఏది ఆయన పెట్టలేదు. కాబట్టి మనం కూడా ఆయన పట్ల కొంచెం ఓర్పుతో ఉండాల్సినటువంటి సమయం ఇది. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని తీసుకొని వస్తున్నారు. ఐఏఎస్లు ఐపీఎస్లని కూర్చోబెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు 24 గంటలు వాళ్ళతోనే సమీక్షలు చేస్తున్నాడు. ఇంకా ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులతో సంబంధం లేదా, ఐఏఎస్లతోనే కాలక్షేపం చేస్తే రేపు ఐఏఎస్లు వచ్చి ఓట్లు వేయిస్తారా అని కొంతమంది మాట్లాడుతున్నారు. నేను కాదనట్లేదండి. కాకపోతే మీరు ఒకసారి గతాన్ని గుర్తు చేసుకోవాలి. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1 నెల తర్వాత, అంటే మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత, అన్ని శాఖలకి అధికారులను నియమించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగ్లో పదే చెప్పారు, మీరు పరిపాలన మీద పట్టు తీసుకోండి, మీరు పిఎస్ని సరైన వ్యక్తుల్ని నియమించుకోండి, మీకు ఇంకా కూడా పరిపాలన మీద పట్టు రాలేదు, పాలన మీద అవగాహన రాలేదు, దయచేసి మీ అందరికీ ఇదే లాస్ట్ ఛాన్స్గా చెప్తున్నాను, మీ శాఖల మీద పట్టు సాధించండి అని అనేక సందర్భాల్లో చెప్పాడండి. అంతేకాదండి, ఇటీవల క్యాబినెట్ సమావేశం జరిగినప్పుడు ప్రతి ఎమ్మెల్యేని మీ నియోజకవర్గ స్థాయిలో ఒక ప్రజా దర్బార్ని నిర్వహించండి ప్రతి శనివారం అని కూడా విజ్ఞప్తి చేశాడు ఆయన. కానీ ఎవరూ పట్టించుకోలేదు. మరి ఆయన ఏం చేస్తాడండి? ఏదో ఒక విధంగా పాలన అయితే జరగాలి కదా. ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పాలన్నా, నా మంత్రులు పనిచేయట్లేదు, నా ఎమ్మెల్యేలు నా మాట వినట్లేదు అని. కానీ మంత్రుల్ని ఎమ్మెల్యేలని గాడిలో పెడతాడు. కానీ ముందు పాలన జరగాలి. ముందే రాష్ట్రం దివాలా తీసే పరిస్థితిలో ఉంది. ముందు పరిపాలన జరగాలి. పైగా దాదాపుగా 80 మంది ఎమ్మెల్యేలు కొత్త వాళ్ళు. వాళ్ళకందరికి కూడా కొంత హనీమూన్ పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్ దాటుకొని కూడా పాలన మీద వాళ్ళు దృష్టి పెట్టాలి. మంత్రుల పరిస్థితి కూడా అంతే. వాళ్ళు కూడా దీని మీద దృష్టి సారించాలి. వాళ్ళకు కూడా కొంత వెసులుబాటు ఇవ్వాలి. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తుంటారు? వాళ్ళందరూ వస్తే నేను చేస్తానని చెప్పి ఇంట్లో కూర్చొని ఉంటాడు ఆయన. మీరే న్యాయం చెప్పండి. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. దయచేసి డైవర్ట్ కావద్దండి. మీరు ఈ విషయాల్లో ఒకటి గుర్తుంచుకోవాలి. జీవీ రెడ్డి విషయంలో కానీ, ఐఏఎస్ల విషయంలో కానీ వైఎస్ఆర్సీపీ నోరు తెరిచి ఒక్క మాట అంటే ఒక్క మాట మాట్లాడట్లేదు. కారణం ఏంటి? మీ ఏలుతోనే మీ కన్నుని పొడిపిస్తున్నారు. అంటే ఉన్నారు కొంతమంది చెత్త ఎదవలు. తెలుగుదేశం పార్టీ అనుకూలం అని చెప్తారు, కార్యకర్తలను రెచ్చగొడతారు. చంద్రబాబు నాయుడు గారు వేస్ట్, పవన్ కళ్యాణ్ గారు వేస్ట్, నారా లోకేష్ గారు వేస్ట్. గ్రూప్ 2 విషయంలో ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. దాని మీద కోర్టుకు వెళ్ళింది 2 అభ్యర్థులు. 2 అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని 95,000 మంది అభ్యర్థుల కోసంగా వాళ్ళ భవిష్యత్తుని 2 అభ్యర్థుల కోసం నాశనం చేస్తుంది ఆ కోర్టు. ముందు ఎగ్జామ్ రాయండి, మేము తీర్పు ఇచ్చిన తర్వాత దాని ప్రకారమే నియామకాలు జరుగుతాయి అని కోర్టు తీర్పు ఇస్తే, కొంతమంది కావాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి తప్పుదారి పట్టించారు. ప్రభుత్వం మీద బురద జల్లిచ్చారు. మీరు కూర్చున్న చెట్టునే మీ చేస్తే నరికిచ్చే ఏర్పాటు చేశారు. దయచేసి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు డైవర్ట్ అవుతున్నారు, మిమ్మల్ని ట్రాప్ చేస్తున్నారు. ఎవరు ట్రాప్ చేస్తున్నారో మీ ఆత్మసాక్షికి తెలుసు. మీరు వైఎస్ఆర్సీపీ ట్రాప్లో ఖచ్చితంగా పడుతున్నారు. వైఎస్ఆర్సీపీ నెలవారీ పేమెంట్లు ఇచ్చి పెంచి పోషిస్తున్నటువంటి జర్నలిస్టుల ట్రాప్లో మీరు పడుతున్నారు. దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అర్థం చేసుకుంటారు, ప్రభుత్వానికి అండగా ఉంటారు, పార్టీకి అండగా నిలబడతారని నేను ఆశిస్తున్నాను. ఇంతకంటే చెప్పగలిగింది ఏమీ లేదు. మీరు దీన్ని ఏ విధంగా తీసుకున్నారో ఒకసారి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.